మార్నింగ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో గాస్ ఎలిమినేషన్ మెథడ్ కంప్లీట్ అయింది. మనకి టోటల్ 4 మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న వాటిలో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడు, క్రామర్స్ రూలు, గాస్ ఎలిమినేషన్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్, 4 మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి ఫ్యాక్టరైజేషన్ అండ్ ట్రై డయాగ్నల్ మెథడ్స్. 2 మెథడ్స్ ఒకటే, కాకపోతే మనం ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ట్రై డయాగ్నల్ మెథడ్ గురించి. నెక్స్ట్ అలాగే ఇల్ కండిషనల్ లీనియర్ సిస్టమ్. ఈరోజు ఈ 3 మెథడ్స్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో గాస్ జాకోబీ మెథడ్, సీడల్ మెథడ్. ఈ మెథడ్స్ అన్ని సిమిలర్ మెథడ్సే. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనొచ్చు, లేదా ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ అని కూడా అంటాం దీన్ని. చూడండి దీంట్లో factorization method or LU decomposition method or LU method. Solve the following system of equations in factorization method. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే 2 డయాగ్నల్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ తీసుకొని మల్టిప్లై చేస్తాం. అంటే ఇచ్చిన సిస్టమ్ని ముందు మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుందాం. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నాం. AX = B. ఆల్రెడీ ఇంతవరకు మనకి తెలిసిందే. మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవటం. AX = B. AX = B రాసుకున్న తర్వాత AX = D or B రాసుకున్న తర్వాత ఈ మెథడ్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, A = LU. A = LU అని గుర్తుపెట్టుకుంటాం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. L మీన్స్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, U మీన్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ L అంటే ఏం తీసుకుంటాం అంటే 1 0 0, L21 1 0, L31 L32 1. అంటే L21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం, 31 అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం, L32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1లో తీసుకున్నాం. మనకి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి లోయర్లో ఎలిమెంట్స్, అప్పర్లో జీరోస్. అట్లాగే U అనే మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో U11 U22 U23 తీసుకొని కింద జీరోలు, ఆ పైన ఎలిమెంట్స్ రాసుకున్నాం ఎక్కడికక్కడ. ఎందుకు 1 ఎందుకు తీసుకోలేదంటే మనం మల్టిప్లై చేసినప్పుడు 1 × 1 1 వస్తుంది, కానీ మ్యాట్రిక్స్లో 1 లేదు. చూడండి ఇక్కడ 2 ఉంది, అంటే ఆ ఎలిమెంట్ కోసమని మనం ఇక్కడ మార్చుకుంటున్నాం. లేదు ఇక్కడ కూడా 1 బదులు L1 1 1 తీసుకుంటే బాగా పెద్దది అయిపోతుంది సమ్ము. అందుకని ఈజీగా ఉండటం కోసం మనం ఇక్కడ 1 1 1 అని తీసుకుంటున్నాం. సో ఈ 2 మల్టిప్లై చేసుకొని మనం సమ్ము చేసుకుంటాం. చూడండి, A మ్యాట్రిక్స్ = LU. సో A మ్యాట్రిక్స్ × LU కాబట్టి అది రాసేసుకున్నాను, A × LU. ఈ LU మల్టిప్లై చేసుకుంటున్నాం. ఫస్ట్ రో ఇక్కడ చూడండి, ఫస్ట్ రో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. 1 × U1 U11 + 0 + 0, దట్ ఈస్ U11. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం U12 + 0 + 0, అది U12 రాసుకున్నాం. U1 × U3 + 0 0. నెక్స్ట్ సెకండ్ కాలం ఫస్ట్ రో మల్టిప్లై చేసుకుంటే L21 U11 వచ్చింది. సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లికేషన్, సెకండ్ రో థర్డ్ కాలం మల్టిప్లికేషన్, థర్డ్ రో ఫస్ట్ కాలం L31 U11, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. మొత్తం మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఇది వచ్చింది. మల్టిప్లై చేసుకున్న తర్వాత ఏం లేదు, ఆ మొత్తం 9 ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ రో కంపేర్ చేసుకుంటే మనకి U11 వాల్యూస్ వచ్చినాయి. చూడండి, U11 U12 U13 డైరెక్ట్గా ఇక్కడ ఫస్ట్ రో ఈ రెండిట్లో వచ్చేసినాయి. నెక్స్ట్ సెకండ్ రో కంపేర్ చేసుకొని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సెకండ్ రో U21, ఇక్కడ L21 U11 = 1 అది రాసుకొని దాంట్లో పైన ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం దీంట్లో. సో మనకి దీని నుంచి L21 వస్తుంది. అట్లాగే నెక్స్ట్ L31 థర్డ్ ఎలిమెంట్, ఫస్ట్ కాలంలో L31 U11 = 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే L31 = 3/2.
ఇట్లాగా వాల్యూస్ అన్నీ మనకు తెలిసిన వాల్యూలు తెలియని ఈక్వేషన్స్లో రాసేసుకొని మొత్తం 9 ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. మనకి ఎన్ని వాల్యూస్ కావాలి ఇక్కడ? 6, 3, 9 వాల్యూస్. ఈ 9 ఈక్వేషన్స్ నుంచి 9 వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. ఈ 9 తీసుకునే వాల్యూస్ని మనం సింప్లిఫై చేసుకుంటాం. చూడండి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ఇదేగా మన మ్యాట్రిక్స్ ఫామ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ. ఏ ప్లేస్లో ఎల్యుఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ యూఎక్స్ని వై అని తీసుకుంటున్నాం మనం. లెట్ యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో ఎల్వై ఈజ్ ఈక్వల్ టు బి. వై క్యాపిటల్ వై తీసుకోండి. ఎల్వై ఈజ్ ఈక్వల్ టు బి. యూఎక్స్ బదులు వై అని తీసుకుంటుంది. దట్ మీన్స్ ఎల్ అంటే ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా, L21, L31, L32 వాల్యూస్ ఉన్నాయి కదా, అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇక్కడ మనం. సో వై అంటే క్యాపిటల్ వై అంటే y1, y2, y3, y1, y2, y3 అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, ఈ 3 మల్టిప్లై చేసుకుంటే మనకి వైలో ఈక్వేషన్స్ వస్తాయి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో y1 ఈక్వల్ టు 9, y1/2 ప్లస్ y2 ఈక్వల్ టు 6, 3/2 y1 మైనస్ 7y2 ప్లస్ y3 ఈక్వల్ టు 8. ఈ y1 వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. y1, y2 రెండు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో మనకి y1 వాల్యూ, y2 వాల్యూ, y3 వాల్యూ 3 వస్తాయి. వచ్చిన తర్వాత ux ఈజ్ ఈక్వల్ టు y అని తీసుకున్నాం కదా మనం, y ఈక్వల్ టు ux అని. u ప్లేస్లో మళ్ళీ u ఆల్రెడీ మనకి ఎలిమెంట్స్ వచ్చినాయి కదా, u11, u12 వాల్యూస్, అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. x అంటే ఆల్రెడీ మన క్వశ్చన్లో ఉన్నది xyz వేరియబుల్ మ్యాట్రిక్స్. y ఈక్వల్ టు ఇప్పుడే కనుక్కున్నాం కదా 9, 3/2, 5. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకుని xyz అంటే బ్యాక్ సబ్స్టిట్యూషన్ ఫామ్ అంటాం దీన్ని. సో బ్యాక్ సబ్స్టిట్యూషన్ ఫామ్లో ఫస్ట్ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని ఈ ఈక్వేషన్ ఇచ్చే జెడ్ వాల్యూ వస్తుంది. ఆ జెడ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూ తెచ్చుకుంటాం. ఈ వై జెడ్ అండ్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూ తెచ్చుకుంటాం. సో XYZ అంటే టోటల్గా మనం ఇక్కడ ఈ సమ్లో చేస్తుంది ఏంటంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ ఫామ్ అయితే ఏని ఎల్యు అని తీసుకుంటున్నాం. ఎల్యు అని తీసుకున్న తర్వాత L21, L31, L32 ఇట్లాగా U11, U12, U13 ఇట్లా 9 వాల్యూలు ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నీ కనుక్కున్న తర్వాత ఏ ప్లేస్లో LUX రాసుకుంటున్నాం. LUX ఈజ్ ఈక్వల్ LU రాసుకొని LUX ఈజ్ ఈక్వల్ టు బి అంటే దీన్ని ఇలా చేంజ్ చేసుకుంటున్నాం. AX ఈక్వల్ టు బిని LUX ఈజ్ ఈక్వల్ టు బి. యూఎక్స్ని వై అనుకుంటున్నాం. దట్ మీన్స్ LY ఈజ్ ఈక్వల్ టు బి. LY ఈజ్ ఈక్వల్ టు బి వచ్చిన తర్వాత యూఎక్స్ని మల్టిప్లై చేసుకున్న తర్వాత వై వాల్యూ వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్. దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. దీన్ని యూ ఉంది కాబట్టి LU డికంపోజిషన్ మెథడ్ అంటాం. కొంచెం లెంతీగా వస్తుంది బట్ ఈజీగానే ఉంటుంది మెథడ్, LU డికంపోజిషన్ మెథడ్. దీంట్లో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ట్రై డయాగ్నల్ మెథడ్ అన్నారు. ట్రై డయాగ్నల్ మెథడ్ అంటే వేరేదేం లేదు, ఇదే మళ్ళీ LU డికంపోజిషన్ మెథడ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ సమ్మే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ XYZ అన్నారు కదా, వీటిల్లో వేరియబుల్స్ తగ్గుతాయి. 2x + 3y = 9, x + 2y ప్లస్ z టర్మ్ తీసేయటం, ఏదో ఒక టర్ములు తగ్గుతాయి. అంటే మ్యాట్రిక్స్లో జీరోలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలా వచ్చినప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ట్రై డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి, మిగతా ఇవి జీరోస్ అయిపోయి ఉంటాయి. కొన్ని జీరోలు అవ్వచ్చు లేదా నాన్ జీరోలు అయినా ఉండొచ్చు. ట్రై డయాగ్నల్ సిస్టమ్ అనమాట. సేమ్ LU మెథడ్ అయితే ఎలా అయితే చేసుకుంటామో అదే మెథడ్లో చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఇల్ కండిషన్డ్ లీనియర్ సిస్టమ్ అంటే ఓన్లీ ఇది మనకి ఒక చిన్న డెఫినేషన్ లాగా ఉంటుంది. ఇల్ కండిషనల్ లీనియర్ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టంలో మనం ఏమన్నా వాల్యూస్ తీసుకుంటే ఆ వాల్యూస్ సపోజ్ మనకు ఒక ఈక్వేషన్ ఉంది, ఈ 3 ఈక్వేషన్లు ఉన్నాయి. దీని డిటర్మినెంట్ వాల్యూ కనుక్కున్నాం అనుకోండి.
ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, దీని డిటర్మినెంట్ కనుక్కుంటే ఒక వాల్యూ వచ్చింది. అదే ఎక్స్కి ఏదో ఒక వేరియబుల్, సపోజ్ 2x+3y, ఫస్ట్ వేరియబుల్ 2x ఉంది కదా, కొంచెం మైనర్ చేంజ్ చేసాం 2.01 ఆర్ 2.1. మనం మైనర్ చేంజ్ ఇక్కడ చేసినప్పుడు అవుట్పుట్ వచ్చే డిటర్మినెంట్ ఏమంటే అది పెద్దది వస్తే ఎలిమెంటు దాన్ని ఇల్ కండిషనల్ లీనియర్ సిస్టమ్ అంటాం. అంటే కోఎఫిషియంట్ మనం కోఎఫిషియంట్లో స్మాల్ చేంజ్ అది వచ్చే అవుట్పుట్ అంటే డిటర్మినెంట్ అవుట్పుట్ అనేది బాగా ఎక్కువ ఉంటే చేంజ్ దాన్ని ఇల్ కండిషనల్ లీనియర్ సిస్టమ్ అంటాం. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని డెట్ కనుక్కుంటాం, 2.01 పెట్టి ఒకసారి టెస్ట్ చేసుకోండి. లేదు వైకి ఈసారి ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి, వై కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానికి కొంచెం చాట్ చేసుకొని చూసుకుంటాం. 2 అంటే 2.01, 3 ఉంది కాబట్టి 3.01. అట్లా మైనర్ చేంజ్, ఓన్లీ స్మాల్ చేంజ్ మనం చేసుకుంటే అవుట్పుట్ మాత్రం ఎక్కువ మారిపోతే దాన్ని ఇల్ కండిషనల్ లీనియర్ సిస్టమ్ అంటాం, లేదా వెల్ కండిషనల్ లీనియర్ సిస్టమ్ అని అంటాం. ఓకేనమ్మా. ఈ ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ మీద సమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఆ ఇటరేటివ్ సిస్టంలో జాకోబీ మెథడ్, సీడెల్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం.